अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबर पर। संगारेड्डी शहर के 24 और 26 वार्ड में SIR वोटर लिस्ट खसूसी प्रोग्राम का आगाज वाइस चेयरमैन हाफिज शेख शफीक की क़ियादत में। इस प्रोग्राम में मेहमान खसूसी के तौर पर TGIIC चेयरपर्सन निर्मला जग्गारेड्डी ने शिरकत करते हुए प्रोग्राम का इफ्तिताह किया। इस मौके पर संगारेड्डी RDO, MRO, म्यूनसिपल कमिश्नर समेत मुतअद्दिद अफसरान मौजूद। कांग्रेस कायदीन, शेख रफ़ी और दीगर अवामी नुमाइंदों ने शिरकत करते हुए वोटर लिस्ट को शफाफ और मुनज़्ज़म तरीके से तैयार करने की हिदायत दी। कौन सा फादर का था, उनका डेथ हो गया। कौन सा गाँव? उनका अंदोल के सर कौन सा PSC? बकेट में पानी आंदोल गाड़ी में रहते हैं। वो पुराना आंदोल है ना? नहीं, पुराना भी यहाँ का क्या? हाँ ऐसे ఆల్ ఓవర్ ఇండియా ఇంటి మీద ఇంతమంది ఉన్నారు కుటుంబంలో. ఓటు ఏడన్నా ఒక్కడ ఉండే జాగాలో మ్యాపింగ్ చేయించుకోండి. डबल वोट ఉంటే వేరే జాగాలో మీరు నివాస काउंसलर उन लोगों से भी गुजारिश करता हूं कि वो स्टेज के पास तशरीफ लाए। किसी का भी वोट करना होगा, मैडम तकलीफ नहीं होती। ఇది దేశమంతా కూడా జరుగుతున్న ప్రక్రియ. మన సంగారెడ్డి కాదు, మన సంగారెడ్డి జిల్లా కాదు, మన తెలంగాణ కాదు, మనకున్న భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది మరి సెంట్రల్ నుంచి వచ్చిన ఆదేశం. మరి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడే డిక్లేర్ చేయడం జరిగింది. ఈ నెల 25వ తారీఖు నుంచి మరి వచ్చే నెల వరకు కూడా ఈ ప్రక్రియ అన్ని స్థలాల్లో అన్ని వార్డులో జరుగుతాయి. మరి ఇప్పుడు MRO గారు చక్కగా చెప్పిండు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టిండు. ఇప్పుడు ప్రభుత్వం చేసే పథకాలు ఎట్లా ఇస్తున్నామో ప్రతి గల్లీకి వచ్చి ఈ కార్యక్రమం కూడా అదే. మన గల్లీలో ఎంతమంది ఉంటున్నారు, మరి ఎవరైతే చనిపోయిండ్రో వాళ్ళ లిస్టులో కూడా పేర్లు ఉంటున్నాయి. మరి ఈ గల్లీలో ఉంటూ ఇంకా పక్క గల్లీలో కూడా ఓటు 2-3 ఓట్లు ఉంటున్నాయి. అట్లా ఉండడం ధర్మం కాదు. ఓటు అనేది మన జన్మ హక్కు. ఆస్తులు ఎట్లనో ఓటు కూడా. ఆస్తులు ఎట్లా పంచుకున్నా ఇప్పుడు తాత ముత్తాతల పేరు, నాన్నల పేరు, నాయన చిన్నాన్నల పేరు ఎట్లా తెమ్మంటున్నామో ఆస్తులు ఎట్లా తీసుకుంటామో ఓటు కూడా అట్లనే పంచుకోవాలి, అదే రీతిగా రావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అంటే మనకున్న ఓట్లను దోచుకోవడం జరుగుతుంది. బతికున్న వాళ్ళని కూడా డిలీట్ అని లిస్ట్లో మనం ఓటు వేయడానికి పోతే మీ పేరు లేదని మనం ఎల్లగొడతా ఉన్నారు. ఎంత బాధ అనిపిస్తుంది. భూమి మీద ఉండి కూడా మనకు ఓటు వేయడానికి అవకాశం ఇవ్వట్లేదు. అలాంటి వాటిని కూడా మరి తప్పుతో పట్టకుండా ఉన్న వాళ్ళందరికీ ఓటు ఉండాలి. ఎక్కడైతే ఉంటారో, ఎక్కడైతే నివాసం ఉంటారో అక్కడే ఓటు వేయాలని దీని ఉద్దేశం. ఇప్పుడు వేరే రాష్ట్రం కానీ వేరే ఊర్లో ఉండి అక్కడ ఓటు ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఓటు ఉంటుంది. అది పద్ధతి కాదు. కాబట్టి ఒక్క ఓటు ఒక్క మనిషికి. కాబట్టి మీరందరూ దయచేసి ఇక్కడ మీ గల్లీలో ఇంకెవరైనా ఓటు ఎంట్రీ చేసుకోకుండా పోయి చెప్పండి, ఎంట్రీ చేసుకోవాలి. మరి ఆన్లైన్లో ఉంటే మనకు
అడగడానికి అధికారం ఉంటుంది. మన ఓటుని ఎవరు దొంగిలించుకోరు అని చెప్పి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓ, మరి వైస్ చైర్మన్, కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్, అలాగే మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మరి ఇక్కడ ఇచ్చేసిన పత్రికా విలేకరులకి, మరి వార్డు సభ్యుల, ఓటర్స్ అందరు, మహాశైలు అందరు కూడా మరి నేను పేరున కోరుకోవడం ఏంటంటే ఇది మంచి అవకాశం. దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి మనము మన దేశం, మన రాష్ట్రాన్ని మనమే మరి పునరుద్ధరించుకున్న వాళ్ళం అవుతాము. దయచేసి మీరందరూ కూడా మరి తప్పకుండా ఈ ఓటు నమోదు చేసుకొని మీరందరూ కూడా మరి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.